హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మన మాటే మంత్రం, మన స్మిత స్టోరీస్, మీ లక్ష్మీమా. సరే, ఇక ఈరోజు కథలోకి వద్దామా? ఈరోజు మనం చదువుకోబోయే కథ అంతిమ తీర్పు. తన జీవితాన్ని కాలరాసిన తన కుటుంబ సభ్యులకి ఒక అమ్మాయి ఇచ్చిన అంతిమ తీర్పు ఎలా ఉందో ఈ కథలో తెలుసుకుందాం. రామ్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా కౌగిలించుకుని, ఎంతసేపు ఎదురు చూడాలి నీకోసం? ఆ వెధవులు చూడు ఎలా చూస్తున్నారో, ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారో వాళ్ళు. నాకెంత భయం వేసిందో తెలుసా అంది ఏడుస్తూ. ఏయ్ జాను, నేను వచ్చేసానుగా, ఇంక ఊరుకో, ఏడవకు అని జానుని సముదాయించి కారులో కూర్చోబెట్టి డోర్ వేసి 1 మినిట్ ఇప్పుడే వస్తా అని అక్కడే తాగి తూలుతూ నిలబడ్డా ఆ పోకిరీల దగ్గరికి వెళ్ళి, ఎవడ్రా నా జానునేదో అన్నాడంట, మర్యాదగా చెప్పండి, లేకపోతే అందరికీ మూడుతుంది అన్నాడు యాటిట్యూడ్గా రామ్. నేనేరా అన్నాను, అయితే ఏంటి? పిటపిటలాడే పిల్ల ఒంటరిగా నిలబడితే సింగిలేమో అని ఏదో అన్నాం, అయితే ఏంటంట అన్నాడు రుబాబుగా. ముందుకు వచ్చి రామ్ గుండెల మీద చేయి వేసి వెనక్కి నెట్టాడు ఒకడు. ఏంటి పెద్ద మగాడిలో వచ్చావు? మేము 4 ఉన్నాం, నువ్వు సింగిల్, నువ్వేం చేస్తావు మమ్మల్ని అని 4 కలిసి అతని మీదకి వచ్చారు. వాడు నెట్టడంతో 2 అడుగులు వెనక్కి వేసి ఒక ఊపులో ముందుకు వచ్చి 2 పిడికిళ్ళు బిగించి ఇద్దరి మొహాల్ని పచ్చడి చేశాడు. వాళ్ళు అంత దూరం వెళ్ళి పడ్డారు. పక్కకు తిరిగి మిగిలినిద్దరినీ కూడా అంతే నేల కనిపించాడు. ఏంట్రా, అమ్మాయి సింగిల్గా ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తారా? అదే ప్లేస్లో మీ అక్క, మీ చెల్లి ఉన్నా కూడా అంతే చేస్తారా? మీరిక్కడ ఇలా వెధవేషాలు వేస్తున్నారు, అక్కడ మీ ఇంట్లో వాళ్ళు కూడా బయటకు వెళ్తారు కదా, మీలాంటి వెధవలే వాళ్ళని కూడా ఇలాగే చేస్తారు. తాగిన మొత్తులో మీరే చేస్తారేమో సన్నాసుల్లారా. ఇంకొకసారి ఏ ఆడపిల్లనైనా అల్లరి పెట్టినట్లు నా నోటీస్కి వచ్చిందో అదే మీకు చివరి రోజు అవుతుంది, డర్టీ రాస్కల్స్ అని వాళ్ళ కడుపులో ఓ తన్ను తన్ని వచ్చి కారులో కూర్చున్నాడు. ఎందుకు రామ్ వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు? వాళ్ళు 4 ఉన్నారు, నిన్నేమైనా చేస్తే అంది బెదురుతున్న కళ్ళతో చూస్తూ. నీ బొందే, నీ బొంద. అక్కడ ఎవరిని తన్నారు? ఒక్క దెబ్బకే పడిపోయారు వాళ్ళు. వాళ్ళకి నా దాకా అవసరం లేదు. నువ్వే 2 పంచులిస్తే కదలకుండా పడి ఉండేవాళ్ళు. రెండోసారి వాళ్లే కాదు, ఏ మగాడు నిన్ను చూసి కన్ను నోరు 2 ఎత్తటానికి భయపడేవాడు. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకో అని చిలక్కి చెప్పినట్లు ప్రతిరోజు చెప్తాను. క్లాసులకి అమౌంట్ కూడా పే చేశాను, ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. ఎవడైనా చిన్న మాట అంటే బడబడా ఏడవటం తప్ప ఏమీ రాదు. రేపటి నుంచి క్లాసులకి వెళ్ళకపోయావంటే తాట తీస్తాను అన్నాడు కోపంగా. సారీ కన్నా, నా పక్కన నువ్వు ఉంటావు కదా, నాకు ఇంకా అవన్నీ అవసరమా అంది బొంగమూతి పెట్టుకొని. ఖచ్చితంగా అవసరమే. 24 గంటలు నేను నీ పక్క ఉండను కదా, ఏ నిమిషం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? ఇప్పుడు నేను రావటం లేట్ అయితే ఈ వెధవలే నీ బెదురుగుడ్డు మొహం చూసి నిన్ను ఏ తొప్పల్లోకే లాక్కెళ్ళేవాళ్ళు. ఏమైనా అంటే ఈ బొంగమూతి ఒకటి పెడతావు, ముద్దొచ్చేస్తావు రాక్షసి అని ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అందుకేనమ్మా నీకంతగా చెప్తున్నాను, రేపటి నుంచి క్లాసులకు వెళ్తావు కదా, నా బంగారు తల్లివి కదా అని తిట్లు ఆపి బ్రతిమలాడటం మొదలుపెట్టాడు. వెళ్తానులే, కానీ మన పెళ్లి విషయం ఏం చేసావు రామ్? మీ ఇంట్లో చెప్పావా? మీ అమ్మా నాన్న ఒప్పుకుంటారా అసలు నా విషయం తెలిస్తే అంది భయంగా. నువ్వేమీ తప్పు చేయలేదు కదా, అయినప్పుడు భయపడటం ఎందుకు? ఇంకా ఇంట్లో చెప్పలేదురా. అన్నయ్య పెళ్లి కాకుండా నా పెళ్లి గురించి మాట్లాడటం అంత పద్ధతిగా ఉండదు కదా. అన్నయ్యకి పెళ్లి కుదిరింది, 2 మంత్స్లో ముహూర్తాలు పెట్టుకుంటారు. ఆ తర్వాత మన విషయం ఇంట్లో చెప్తాను. అమ్మా నాన్న ఒప్పుకుంటే ఓకే, అంతా హ్యాపీ. నువ్వు కోరుకున్నట్లు అందరిలో పెళ్లి జరుగుతుంది. వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా పెళ్లి జరుగుతుంది. కాకపోతే మన 2 ఫ్రెండ్స్ మధ్య రిజిస్టర్ ఆఫీస్లో. నేనైతే నిన్ను వదులుకోనరా. నువ్వు నా పక్కన లేకపోతే నేను ప్రాణం ఉన్న శవంతో సమానం అన్నాడు ఎమోషనల్గా. ఛ, ఏం మాటలు రామవి, తదాస్తు దేవతలు ఉంటారు. నువ్వు లేకుండా నాకు బ్రతికే లేదు. నా అన్న వాళ్ళు ఎవరూ లేని నేను నీ ద్వారా నాకు ఒక కుటుంబం ఏర్పడుతుంది అని ఆశిస్తున్నాను. దానికోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం. కానీ అమ్మా నాన్నను ఒప్పించు, ఆ తర్వాతే పెళ్లి చేసుకుందాం. అంతేకాని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకెప్పుడు అంది
తను కూడా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ, ఓకే ఓకే ఇంకా ఊరుకోరా, సాధ్యమైనంత వరకు 100% నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక అంతా నువ్వు రోజూ పూజించే ఆ దేవుడే చూడాలి అన్నాడు నవ్వుతూ. తప్పకుండా చూస్తాడండి. నేను ఇంతకు ముందు ఆయన్నేమీ కోరింది లేదు, ఇక ముందు కూడా ఏమీ కోరుకోను. నన్ను మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమ సొంత వ్యక్తిగా మీ కుటుంబంలోకి ఆహ్వానిస్తే చాలు. అదే నేను ప్రతిరోజు కోరుకుంటాను ఆ భగవంతుణ్ణి. ఆయన తప్పకుండా నా కోరిక తీరుస్తాడు అని నాకు నమ్మకం ఉంది రామ్. అందుకే ఈ రాముణ్ణి నాకు తోడుగా పంపాడు. లేకపోతే ఈ ఒంటరితనంతో ఈ లోకంలో ఇలాంటి రాబందుల మధ్య బ్రతకలేక నేనెప్పుడో చచ్చిపోయి ఉండేదాన్నేమో అంది కన్నీళ్లతో. ఏయ్ పిచ్చి, ఊరుకో. నువ్వు ఎప్పటికీ రాముడి జానకివే. ఈరోజు ఒప్పుకోకపోయినా కొద్ది రోజుల తర్వాత వాళ్లే ఒప్పుకుంటారు. మనమే అడ్జస్ట్ అవ్వాలి కొంతకాలం అని చెప్పాడు. ఓ రెస్టారెంట్ ముందు కారు ఆపి అక్కడ ఓ పక్కగా కూర్చొని కాఫీ తాగుతూ కాసేపు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ కబుర్లు చెప్పుకొని లేట్ అయిపోతుందని బయలుదేరారు. 10 నిమిషాల్లో ఆమె ఉంటున్న పీసీ రావటంతో కారు ఓ పక్కగా చెట్టు కింద వెలుతురులేని చోట కారు ఆపాడు. ఒక్కసారిగా జానుని తన మీదకి లాక్కొని ఆమె పెదవులు అందుకున్నాడు. అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని వేడి ముద్దుకి తన సహకారం అందిస్తూ అతని కౌగిల్లో ఒదిగిపోయింది. కాసేపటికి వదిలేసిన రామ్తో, నువ్వు రాముడివయ్యా స్వామి, ఏంటి చిలిపి పనులు కొంటి కృష్ణుడిలా అంది. ఓన్లీ రామ్ కాదు మేడం, రామకృష్ణ. నాలో సగం రాముడు సగం కృష్ణుడు ఉన్నాడు. ఏ టైంకి ఎవరు అవసరమైతే వాళ్ళు బయటికి వస్తారు. నీకు దూరంగా ఉండటం కష్టమైపోతుంది జాను. అన్నయ్య పెళ్లి కాగానే ఇంట్లో చెప్తాను, లేకపోతే మనం పెళ్లి చేసుకుందాం. ఇంకా నువ్వు ఈ హాస్టల్లో ఉంటే నేను 3 అంకె వేసుకొని ఇంట్లో పడుకోవటం నా వల్ల కాదబ్బా. మా వాళ్ళు ఒప్పుకోలేదని నువ్వు మన పెళ్లికి ఏదైనా అడ్డం చెప్పావంటే పెళ్లి కాకుండానే సహజీవనం మొదలు పెట్టేస్తా. నీ ఇష్టం. ఇంక మాత్రం ఇలా పైపైన ముద్దు మురిపాలతో నా మోహం తీరదమ్మాయి అంటూ మళ్ళీ ఆమె పెదవులందుకున్నాడు. కాసేపటికి ఆమెను వదలలేక వదిలి జాను పీసీలోకి వెళ్ళిపోయే వరకు చూసి తను ఇంటికి బయలుదేరాడు. రామింట్లో వాళ్లంతా తమ పెళ్లికి ఒప్పుకోవాలని ప్రతిరోజు దేవుడికి మొక్కుకొని ప్రదక్షిణలు చేస్తోంది జానకి. 2 నెలల్లో రామ్ అన్నయ్య పెళ్లి జరిగిపోయింది. ఓ నెలాగి తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పాడు రామ్. చెప్పగానే వాళ్ళు అడిగిన మొదటి విషయం ఆమెది ఏ కులం, ఆమె తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు అని. నో అని చెప్పాడు. రెండింటికి అదే సమాధానం అన్నట్లు. నో అంటే అర్థం కాలేదు. ఎందుకు నో, ఏమిటి నో అడిగింది తల్లి కాచాయిని. రెండింటికి నో. ఆమెకి తల్లిదండ్రులు లేరు. ఆమె ఒక అనాథ. ఇక అనాథకి కులం ఏముంటుంది? మనం ఏ కులమైనా అనుకోవచ్చు. నన్ను పెళ్లి చేసుకుంటే నా భార్యగా నా కులం తనకి వర్తిస్తుంది. అనాథగా ఉంటూ కూడా కష్టపడి చదువుకొని పైకి వచ్చింది. ఇప్పుడు ఒక కంపెనీకి మేనేజర్ స్థాయిలో ఉంది. అందంలో గుణంలో అందరికంటే ఓ మెట్టు పైనే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఆమెను ప్రేమించాను. ఆమెను తప్ప ఇంకొక ఆడదాన్ని నా జీవితంలోకి రానివ్వను. అంటే మీరు వద్దంటే పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటానని కాదు. మీరు వద్దన్నా కూడా ఆమె మాత్రమే నా భార్య అవుతుంది అని చెప్తున్నాను. ఒప్పుకొని సాంప్రదాయంగా ఆమెను మన ఇంటికి కోడలుగా తెచ్చుకుంటే అందరం సంతోషంగా కలిసి ఉంటాం. లేకపోతే ఎవరూ లేని అనాథల్లా మేమిద్దరమే ఒకరికి ఒకరిగా మిగిలిపోతాం. అది సంగతి అని చెప్పాడు. కాచాయిని ప్రసాదరావు ఇంతెత్తున లేచారు. బుద్ధి ఉందా నీకసలు? లోకంలో అమ్మాయిలు లేనట్లు ఎవరో కులం గోత్రం తెలియని అనాథను ప్రేమిస్తావా? అలా వీల్లేదు. మీ పెద్దన్నయ్యకి మీ పెద్దమామయ్య కూతుర్నిచ్చి చేశాను. నీకు మీ మేనత్త కూతుర్నిచ్చి చేయాలి అనుకుంటున్నాం. ఇలా నువ్వు ఏ బజారు దాన్నో తెచ్చి మా ఇంటి కోడల్ని చేస్తానంటే ఊరుకునే ప్రసక్తి లేదు అని అరిచారు రామ్ మీద. అమ్మా ప్లీజ్, తనని ఒక మాట అన్నా నేను ఒప్పుకోను. ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసని అంత చులకనగా మాట్లాడుతున్నారు? తల్లి తండ్రి లేనంత మాత్రాన ఆమె దేనిలోనూ తక్కువ కాదు. మీరు చూపించే అమ్మాయిల కంటే ఆమె 100 మెట్లు పై స్థాయిలోనే ఉంది. తల్లిదండ్రులు అందరూ ఉండి ఏ పద్ధతి లేకుండా పెరిగిన వాళ్ళకంటే నా జానకి 1000 రెట్లు నయం. సాంప్రదాయానికి నిలువెత్తు రూపం నా జానకి. అంత మంచి మనసు, పద్ధతి గల అమ్మాయిని ఈ రోజుల్లో నేనెక్కడా చూడలేదు. తనని నోరు జారి ఒక్క మాట అన్నా కూడా నేను ఒప్పుకోను అని సీరియస్ అయ్యాడు రామ్. అన్నయ్య తమ్ముడు కూడా అదే మాట చెప్పారు. అమ్మా నాన్న మాట వినరా? ప్రశాంతంగా ఉండే జీవితంలో గొడవలెందుకు?
అని చెప్పారు. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా రామ్ మాత్రం వినలేదు. నా పెళ్లి మీరు చేస్తారా లేక నన్ను చేసుకోమంటారా అని అడిగాడు ఫైనల్గా. ఇక వాడెలాగో మన మాట వినడు, ఎలాగో తగలబెట్టుకోమను. 10 మందిలో పరువు తీసుకోవటం కంటే ఆ 3 ముళ్ళు వేపిస్తే మన బాధ్యత తీరిపోతుంది అనుకున్నారు. అది విని సంతోషపడింది జానకి. మరీ అంత సంతోషపడకమ్మాయి, వాళ్ళేమీ మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు. నేను బెదిరించానని ఒప్పుకున్నారు. నాకు తెలిసి మనం ఆ ఇంట్లో ఉంటే నిన్ను చాలా కష్టాలు పెడతారు. అందుకే పెళ్లి కాగానే మనం బయటికి వచ్చేద్దాం అని చెప్పాడు రామ్. వద్దు రామ్, ఎన్ని కష్టాలైనా పడతాను, కానీ నాకు ఒక ఫ్యామిలీ కావాలి. అత్తయ్య, మామయ్య, బావగారు, అక్క, మరిదిగారు, చెల్లి, వాళ్ళ పిల్లలు, మన పిల్లలు, ఎంత పెద్ద ఫ్యామిలీనో కదా. నాకంటూ ఎవ్వరూ లేరు. అమ్మ, నాన్న, అన్నని, అక్కయ్యల్ని, అన్నల్ని, అందరినీ వాళ్లలోనే చూసుకుంటాను. ప్లీజ్ రామ్, నా మాట కాదనకు. ఈ ఒక్క విషయంలో నా మాట విను ప్లీజ్ రామ్ అని బ్రతిమాలింది. ఆమె నిర్ణయం ఆమె జీవితాన్నే కాలరాస్తుందని ఆమెకు తెలియదా క్షణం. రామ్ చెప్పినట్లు దూరంగా పోయి ఉంటే ఇద్దరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్లు. కానీ ముందు జరగబోయేది ఎవరికీ తెలియదు కదా. అయిష్టంగానే రామ్ జానకిల పెళ్లి చేశారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కుటుంబ సభ్యులందరి మధ్య తమ పెళ్లి జరిగినందుకు చాలా సంతోషపడింది జానకి. కానీ పెళ్ళైన దగ్గర నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. జాబ్ మానేయమన్నారు. ఆడవాళ్లు జాబ్ చేయటం మా ఇంటా వంట లేదు, నువ్వు తక్షణమే రిజైన్ చెయ్యి అని చెప్పారు. దీనంగా రామ్ వైపు చూసింది. నువ్వు కోరి తెచ్చుకున్నదే, నేనేం చేయను అన్నట్లు కోపంగా చూశాడు. ఎందుకమ్మా తను జాబ్కి రిజైన్ చేయటం? తనేమీ చిన్న చితక పోస్టులో లేదు. ఓ కంపెనీ మేనేజర్. ఆమె చాలా బాధ్యతలు ఆమె మీద ఉన్నాయి. ఇలా అర్ధాంతరంగా తనని జాబ్కి రిజైన్ చేయమంటే ఎలా? అసలైనా చేయాల్సిన పనేముంది? నా భార్య జాబ్ చేయటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తను జాబ్కి రిజైన్ చెయ్యదు అని చెప్పాడు. మా మాట వినని వాళ్ళు మా ఇంట్లో అవసరం లేదు అని చెప్పింది కాత్యాయని కూడా అంతే దృఢంగా. పర్లేదత్తయ్య, నేను జాబ్కి రిజైన్ చేస్తాను. అప్పుడంటే నన్ను నేను పోషించుకోవాలి. ఇప్పుడు నాకు ఆ అవసరం లేదు కదా. నాకు ఒక ఇల్లు ఉంది, భర్త, అత్త, మామ అందరూ ఉన్నారు. ఇప్పుడు నేను సంపాదించి గడుపుకోవాల్సిన అవసరం లేదు కదా. అలాగే మానేస్తాను అత్తయ్య గారు అంది. వెంటనే జాబ్కి రిజైన్ కూడా చేసింది. రామ్ వద్దని, కావాలంటే మనం దూరంగా వెళ్ళిపోదామని ఎంత చెప్పినా వినలేదు. ఇక ఆమెను ఆ ఇంటి పని మనిషిగా మార్చేశారు. అత్తగారు, పెద్ద కోడలు మహారాణులా కూర్చొని అన్ని పనులు పని మనుషుల్ని మానిపించి మరీ జానకితో చేపించసాగారు. నిజానికి జానకికి ఇంటి పనులు అస్సలు రావు, వంట అయితే అసలు రాదు. ఆమె చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే ఉంది. చదువు అయిపోయి జాబ్ వచ్చాక హాస్టల్స్లో ఉంటుంది. తనకి ఇంటి పని కానీ వంట పని కానీ చేయాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. అయినా కానీ పట్టుదలగా నేర్చుకుని అన్ని పనులు చేయసాగింది. పగలంతా వచ్చి రాని ఇంటి పనులతో ఒకే పని 1కి 2 సార్లు చేయాల్సి వచ్చేది. ఆ పనులతో ఒళ్ళి పులిసిపోయేది. పాపం రాత్రిపూట రామ్ దగ్గరికి తీసుకోవాలని అనుకున్నా ఆమె నీరసపు మొహం చూసి తనే ఆమెకు సపర్యలు చేసేవాడు. ప్లీజ్ రా బంగారం, మనం ఈ ఇంటి నుంచి బయటికి వెళ్దాం. నువ్విలా కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నానురా. ఆడవాళ్లే ఇంటి పనులన్నీ చేయాలన్నప్పుడు వాళ్ళు కూడా చేయాలి కదా. మా అమ్మ పని చేయటం నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడు 3, 4 పని మనుషులు ఉండేవాళ్ళు. వదిన వచ్చాక కూడా తను కూడా అలాగే ఉంటుంది. కేవలం నీ మీద కక్ష కట్టే ఇలా చేస్తున్నారు. నేనేదైనా అడిగితే ఇంట్లో గొడవ అవుతుంది. ఆ కోపం మళ్ళీ నీ మీద చూపిస్తారు. అందుకే గట్టిగా ఏదీ మాట్లాడలేకపోతున్నాను. ప్లీజ్ మా, చెప్పేది వినరా అని బ్రతిమాలాడు. ఆమె కాళ్ళు చేతులు ఒత్తుతూ. పాపం తనకి దగ్గరగా ఉండాలని రామ్కి ఎంత కోరికో. పెళ్ళైనాక తమ మధ్య దూరం ఇంకా పెరిగినట్లయింది. తను ఇంటి పనితో అలసిపోయి ఏ అర్ధరాత్రికో పనులన్నీ అయ్యాక బెడ్రూమ్కి రామ్ దగ్గరికి వస్తుంది. తన కోసం ఎదురు చూసి ఒక్కోసారి అలాగే నిద్రపోతున్నాడు పాపం. తను కూడా అతన్ని కౌగిలించుకొని అలాగే పడుకుంటుంది. రామ్ మేల్కొని ఉన్నా కూడా తనకి సేవలు చేస్తూ ఉంటున్నాడు. ఒక్కోసారి అతన్ని చూస్తే బాధ అనిపిస్తోంది. అతని మాట విని వేరే వెళ్ళిపోదామా అనిపిస్తోంది. కానీ అలా వెళ్ళిపోతే ఇక ఎప్పటికీ ఈ ఇంటికి రాలేము. కొన్ని రోజులకైనా వాళ్ళకి నా మీద జాలో ప్రేమో కలగక మనవు. అప్పుడు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు అని ఊహల్లో తేలిపోతూ రామ్ మాట పెడచెవన పెడుతోంది. ఏంట్రా ఇలా అయిపోతున్నావు? అసలు చూసుకున్నావా అద్దంలో నిన్ను నువ్వు? ఈ 3 నెలల్లోనే ఎంత వెయిట్ తగ్గావో తెలుసా? ఇలా అయితే నీ హెల్త్ పాడవుతుంది. ప్లీజ్ మా, నేను చెప్పిన మాట వినరా? నా బంగారు తల్లివి కదూ.
మనం వేరే వెళ్ళిపోదాంరా. నువ్వు ఇలా కష్టపడుతుంటే నా వల్ల కావటం లేదురా చూడటం అని బ్రతిమలాడుతుంటే అతన్ని తన మీదకి లాక్కొని అతని పెదవుల్ని తన పెదవులతో బంధించింది. అతనికేమీ మాట్లాడకుండా. ఆమె అలా చేయటంతో ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఆత్రంగా ఆమెను పెనవేసుకున్నాడు. కానీ ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఏంటి అన్నట్లు కళ్ళెగరేసింది. నిన్ను చూస్తే చాలా నీరసంగా అనిపిస్తున్నావు. నన్ను భరించేంత స్టామినా ఉందా అన్నాడు బాధగా. ఏయ్, నోరు మూసుకో. ప్రపంచంలో ఎవరూ చేయని పనులు నేను చేస్తున్నట్లు. బయట చాలామంది ఆడవాళ్ళు రాళ్ళు కొట్టి కూడా బ్రతుకుతున్నారు, కూలీ పనులు చేస్తున్నారు. వాళ్ళందరూ మొగుళ్లతో సంసారం చేయటం లేదా? ప్లీజ్ రామ్, ఐ వాంట్ యూ. ఈ ఆలోచనల నుంచి, బాధల నుంచి రిలీఫ్ నువ్వే రామ్. నాకు నువ్వు ఏదో అనుకుని నాకు దూరంగా ఉంటే నాకు ఇంకా బాధగా ఉంటుంది. ప్లీజ్ రామ్, నిజంగా ఇప్పుడు నువ్వు నాకు కావాలి అంది అతని మొహమంతా ముద్దులు పెడుతూ. ఆ మాటలతో ఇక ఆగలేకపోయాడు. ఆత్రంగా ఆమె అణువణువు ముద్దాడుతూ ఆమెను తనలో కలిపేసుకున్నాడు. కాసేపటికి అలసిపోయి ఆమె గుండెల మీద సేద తీరుతూ, థ్యాంక్ యూరా బంగారు, నువ్వు చాలా చాలా కావాలనిపిస్తుంది. కానీ నిన్ను చూస్తే నన్ను నువ్వు తట్టుకోలేవేమో అని దూరంగా ఉంటున్నానురా అని ఆమె ఎద మీద పసివాడిలా ఆడుతుంటే అతని నుదుటిని ముద్దు పెట్టి, మళ్ళీ కావాలా అంది. వద్దులే, చచ్చిపోతావు. ఈ రోజుకి ఇది చాలే. నిజానికైతే పెళ్ళయ్యాక నిన్ను ఒక్క క్షణం కూడా వదలకూడదు అనుకున్నాను. కానీ మన పరిస్థితి ఎలా అయ్యింది అన్నాడు నిట్టూరుస్తూ. ఏమీ కాలేదు, ఈ బాధలన్నీ కొన్ని రోజులే, తర్వాత అంతా హ్యాపీనే అని అతనికి ధైర్యం చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులకి రామ్ బిజినెస్ పని మీద ఆస్ట్రేలియా వెళ్ళవలసి వచ్చింది. నాకు భయంగా ఉందిరా నిన్ను వదిలి వెళ్ళాలంటే. అన్నయ్య 4 రోజుల నుంచి బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు. నాన్న అంత దూరం వెళ్ళలేనంటున్నాడు. తమ్ముడికి ఇవన్నీ అసలు ఏమీ తెలియవు. నాకు వెళ్ళక తప్పటం లేదు. జాగ్రత్తగా ఉండమా. నేను లేనని వాళ్ళు మరీ అడ్వాన్స్ అవుతారేమో నీ మీద. ఎలాంటి జరగకూడని విషయం జరిగినా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పు. నువ్వు ఇలాగే మొండిగా ఉండకు. అవసరమైతే అందరినీ 4 దులిపి మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు, నేను వచ్చి చూసుకుంటాను అని చెప్పాడు. మీరు మరీ అతిగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏమీ రాక్షసులు లేరు, అంతా మన కుటుంబ సభ్యులే. మీరు నిశ్చింతగా వెళ్ళండి అని చెప్పింది. కానీ ఆమె నిశ్చింత ఎంతోసేపు ఉండదని ఆమెకు తెలియదు. బావగారు ఊర్లో లేరని అక్క తన పుట్టింటికి వెళ్ళింది. 10 రోజుల వరకు రానని అంది. ఉన్నా కూడా ఆమె తనతో ఏమీ మాట్లాడదు. ఏదైనా పని అవసరమైతే మాత్రమే చెప్పి చేపించుకుంటుంది. అంతవరకే ఆమె దృష్టిలో తానొక పని మనిషి, అంతే. అందరి భోజనాలు అయ్యి అంట్లన్నీ తోమి కిచెన్ శుభ్రం చేసి తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకొని నైటీ బెడ్ మీద పెట్టి టవల్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళింది. తను స్నానం చేసి టవల్ చుట్టుకొని వచ్చి నైటీ వేసుకుంటుంటే అప్పటి వరకు ఎక్కడ నక్కాడో ఒక్కసారిగా ఆమె మీదకి దూకాడు. ఆ టవల్ లాగేశాడు ఆమె మరిది కిరణ్. ఏ కిరణ్, నువ్వేంటిక్కడ? ముందు బయటికి నడు. అత్తయ్య, మామయ్య అంటూ గట్టిగా కేకలు వేసింది. హలో, అక్కడ ఎవరూ లేరు. ఉన్నా కూడా ఎవరూ రారు. ఇప్పుడేమైంది? వాడు ఊళ్ళో లేడుగా. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా మతి పోయింది. ఇంత అందమైన అమ్మాయి నాకెందుకు దొరకలేదు? మా వెధవ చేతుల్లో ఎందుకు పడింది అనుకున్నాను. ఎప్పటికైనా కనీసం ఒక్కసారైనా నిన్ను అనుభవించాలి అని ఆ రోజే నిశ్చయించుకున్నాను. నా ఖాతాలో నీలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. కాకపోతే నీ అంత అందమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు, ఇంతవరకు అనుభవించలేదు. ప్లీజ్ వదినా, గొడవ చేయకుండా నాకు సపోర్ట్ చెయ్యి, బాగుంటుంది అన్నాడు. అప్పటికే కట్టెను వెనక్కి వెళ్ళి తన నగ్న శరీరాన్ని కట్టెంతో కప్పుకుంది. ప్లీజ్ కిరణ్, నువ్వు ముందు బయటికి వెళ్ళు. నేను నీ వదినని, మీ అన్నయ్య భార్యని. నువ్వు ఇలా మాట్లాడకూడదు. ప్లీజ్, నీకు దండం పెడతాను, ముందు బయటికి వెళ్ళు అంది ఏడుస్తూ. అప్పుడు అనిపించింది ఆమెకు తొలిసారిగా, రామ్ చెప్పినట్లు తను సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకొని ఉంటే ఈరోజు కిరణ్ని ఎదిరించే ధైర్యం తనకి ఉండేది. తను తప్పు చేసింది. తనవి అన్నీ తప్పుడు నిర్ణయాలే. రామ్ చెప్పినట్లు ఏదీ వినలేదు. ఈ ఇంట్లో వద్దు, బయటికి వెళ్దామని బ్రతిమాలి చెప్పాడు. తను విని చచ్చిందా? తన కుటుంబ సభ్యుల గురించి అతనికంటే నాకెక్కువ తెలుసా? ఎందుకు తనంత మొండిగా ఉండాలి? పరిస్థితిని ఇంతవరకు తెచ్చుకోవాలి? భగవంతుడా, నువ్వే నాకు దిక్కు.
ఎలా కాపాడుతావో నీకే వదిలేస్తున్నాను, పరిస్థితి నా చెయ్యి దాటిపోయింది అని భగవంతుడి మీదే నిర్ణయం వదిలేసింది. కానీ గాలిలో దీపం పెట్టి భగవంతుడా నువ్వే దిక్కు అంటే ఆయన మాత్రమేం చేస్తాడు? ఆమెకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు రాము రూపంలో. ఆమె వాటిని సద్వినియోగం చేసుకోలేదు. పైగా ఈ కుటుంబమే కావాలి అని దేవుణ్ణి పదే పదే కోరుకుంది. ఈ కుటుంబం అంతా రాక్షసులతో నిండి ఉందని ఆమెకు అర్థం కాలేదు. రామ్ చెప్తున్నా తను పెడచెవిని పెట్టింది. తన ఫోన్ ఎక్కడుందో తెలియదు. రామ్కి చెప్తే కనీసం తల్లి తండ్రికి ఫోన్ చేసి చెప్తాడు. తనకు అంత అవకాశం ఇస్తాడా కిరణ్? అతను ఒక పులిలా, తను ముళ్ళ పొదల్లో ఇరుక్కున్న జింకపిల్లలా ఉంది పరిస్థితి. ఇక్కడ ఉండలేదు, బయటికి రాలేదు. మళ్ళీ అత్తయ్య మామయ్య అని పెద్దగా పెద్దగా కేకలు వేసింది. ఏంటే తెగ కేకలు పెడుతున్నావు? అసలు వాళ్లే నీ కొవ్వు అనసమని నన్ను నీ రూమ్లోకి పంపించారు. వాళ్ళు హాల్లో హ్యాపీగా టీవీ చూస్తూ కూర్చున్నారు. నీ కేకలు వాళ్ళకి వినపడలేదనుకుంటున్నావా? చక్కగా వినపడ్డాయి. అయినా వాళ్ళు రారు. వాళ్ళకి కావాల్సింది కూడా ఇదే, నువ్వు ఇంటికి వీలైతే శాశ్వతంగా మాకందరికీ దూరం అయిపోవాలని అంటూ ఆకలిగా ఉన్న పులిలా ఆమె మీద పడ్డాడు. కట్టెను గట్టిగా లాగటంతో రాడ్తో సహా వచ్చి ఆమె నెత్తిన పడింది. తలలో దెబ్బ తగిలి రక్తం ధారగా కారసాగింది. అదేమీ పట్టించుకోలేదు కిరణ్. ఆమెను బలవంతంగా తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడేసి ఆమె మీద పడి పశువులా ఆమెను ఆక్రమించుకున్నాడు. అసలే పనులు చేసి చేసి తిండి సరిగ్గా లేక ఎంతో బలహీనంగా ఉన్న జానకి అతన్ని ఎదిరించలేకపోయింది. అయినా తనకు చేతనైనంత వరకు గింజుకుంటూనే ఉంది. లాగిపెట్టి ఒకటి కొట్టాడు ఆమె చెంప మీద. అసలే తలలోంచి కారుతున్న రక్తంతో కళ్ళు తిరుగుతున్నాయి. ఆ దెబ్బకి ఆమె కళ్ళ ముందు నక్షత్రాలు కనపడ్డాయి. అంతే, స్పృహ తప్పిపోయింది. పశువులా ఆమె మీద పడి ఆమెను అనుభవించాడు. తెల్లవారే వరకు పదే పదే అలాగే చేస్తున్నాడు. కానీ ఆమె కళ్ళు తెరవటం లేదు. డీప్ షాక్ గురైంది. పైగా బ్లడ్ కూడా పోవటంతో, పైగా పదే పదే ఆమె మీద జరుగుతున్న అత్యాచారంతో ఆమె స్పృహలోకి రాలేదు. చస్తుందేమోరా అని తెల్లవారి డాక్టర్ని పిలిస్తే ఆమె పరిస్థితి చూసి చెల్లించిపోయాడు డాక్టర్. నోరు మూసుకొని దానికి ఏదో ఒకటి ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపో. విషయం ఎక్కడైనా బయటకు పొక్కిందో నీ ప్రాణం తీస్తాను అని హెచ్చరించారు కాత్యాయిని ఆమె భర్త. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ మాటకి ఎదురు చెప్పేంత ధైర్యం లేదు డాక్టర్కి. అందుకే జాను తలకి కట్టు కట్టి ఏవో ఇంజెక్షన్స్ ఇచ్చి సెలైన్ పెట్టి వెళ్ళిపోయాడు డాక్టర్. వెళ్ళేటప్పుడు మళ్ళీ బెదిరించారు. ఎక్కడైనా సరే విషయం బయటికి వచ్చిందో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న నీ కూతురికి కూడా ఇదే గతి పడుతుంది అని హెచ్చరించాడు కిరణ్. డాక్టర్ గజగజ వణికిపోయాడు. కిరణ్ ఎలాంటి రాక్షసుడో అతనికి తెలుసు. అందుకే, లేదు బాబు, నేనెక్కడా ఎవరికీ చెప్పను. నన్ను వదిలేసేయండి. నా ఫ్యామిలీని ఏమీ చేయొద్దు. ప్లీజ్, నేనెవరికీ చెప్పను అని పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు. కానీ డాక్టర్ మనసు ఊరుకోలేదు. తనకి 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ల కళ్ళ ముందు మెదిలారు. జీవోత్సవంలా మంచంలో పడి ఉన్న జానకి రూపం గుర్తుకొచ్చింది. ఏమైతే అదే అవుతుంది. తను చెప్పినట్లు వాళ్ళకెలా తెలుస్తుంది అనుకుని హాస్పిటల్కి వెళ్ళి తన దగ్గరికి వచ్చిన పేషెంట్ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి రామ్ నెంబర్కి ఫోన్ చేశాడు. అన్నోన్ నెంబర్ కావటంతో ఎవరు అన్నాడు విసుగ్గా రామ్. అక్కడ జానకి ఎలా ఉందో ఫోన్ ఎందుకో ఎత్తటం లేదు. అతనికి చాలా నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి. తను అనవసరంగా జానుని వదిలేసి వచ్చాడు. తనతో పాటు తీసుకొద్దామంటే ఆమెకు పాస్పోర్ట్ లేదు. అసలు పెళ్ళైన దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకోకుండా తనేం చేశాడు అని తనని తానే తిట్టుకుంటున్నాడు. అసలు జాను ఏం చేస్తుంది? ఎందుకు రాత్రి నుంచి ఫోన్ తీయటం లేదు? తన ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా. ఏమైంది? రాత్రి అమ్మకు చేసి అడిగితే అది గొరకపెట్టి నిద్రపోతుంది అని చెప్పింది. జాను తన ఫోన్ కోసం ఎదురు చూస్తుంది, కానీ అలా ఎందుకు నిద్రపోతుంది? ఏమోలే, వాళ్ళు గొడ్డులో చాకిరీ చేపించి ఉంటారు. ఒళ్ళు అలసిపోయి నిద్రపోయిందేమోలే అనుకున్నాడు. కానీ ఉదయం నుంచి కూడా కాల్ లిఫ్ట్ చేయటం లేదు. అతనికి చాలా భయంగా అనిపిస్తోంది. తల్లికి చేస్తే ఒకసారి బాత్రూంలో ఉంది అంది, ఇంకొకసారి బట్టలారేయటానికి పైకి వెళ్ళింది అంది. కానీ ఎందుకో తల్లి గొంతులో తడబాటు స్పష్టంగా అర్థమవుతోంది. తన మిస్డ్ కాల్స్ చూశాకైనా ఉదయం తను ఫోన్ చేసేది, కానీ చేయలేదంటే ఏదో జరిగింది అని వెంటనే ఉన్న ఫ్లైట్స్కి టికెట్స్ చూసుకుంటున్నాడు. అంతలోకి ఆ ఫోన్ వచ్చింది. అందుకే విసుగ్గా ఎవరు అన్నాడు. సార్, నేను డాక్టర్ సుభాష్, మీ ఫ్యామిలీ డాక్టర్ని
అని చిన్నగా చెప్తున్నాడు. ఇది మీ నెంబర్ కాదు కదా డాక్టర్ అన్నాడు అనుమానంగా. అవన్నీ తర్వాత సంగతి. మీ మిస్సెస్ పరిస్థితి ఏమీ బాగాలేదు. ఆమె మీద అత్యాచారం జరిగింది. తల మీద లోతుగా దెబ్బ తగిలింది. బాగా బ్లడ్ లాస్ అయ్యింది. అన్కాన్షియస్లో ఉన్నారు. మార్నింగ్ నన్ను పిలిచారు. ట్రీట్మెంట్ చేసి వచ్చాను. ఎవరికైనా చెప్తే నా ప్రాణాలు తీస్తానన్నారు. కానీ నాకు మనసు ఊరుకోక మీకు ఫోన్ చేస్తున్నాను. అని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్లీజ్ మీరెక్కడ ఉన్నా వెంటనే వచ్చి ఆమెను రక్షించుకోండి. మీ ఫ్యామిలీ పరపతి తెలుసు కదా. నేను కేసు పెట్టడం లాంటివి ఏమీ చేయలేను. ఒకవేళ పెట్టినా కూడా నా మాట ఏ పోలీసు లెక్క చేయడు. మీ నాన్నగారి మాటను మీరి ఏ పోలీసు మీ గేటు దాటి లోపలికి అడుగు పెట్టలేరు. మీకు కూడా తెలుసు కదా విషయం. మీరెక్కడున్నారో నాకు తెలియదు. త్వరగా వచ్చేయండి. ఆలస్యం అయ్యే కొద్దీ ఆమెకు ఇంకా ప్రమాదం. ఆ రాక్షసులు ఆమెనేం చేస్తారో అని చెప్పి ఫోన్ పెట్టేసి కాల్ డిలీట్ చేసి చెమటలు తుడుచుకుంటూ వచ్చి ఫోన్ పేషెంట్ చేతిలోకి ఇచ్చాడు. ఏంటి డాక్టర్ గారు, మీకు కూడా బీపీ గట్లా డౌన్ అయిందా ఏంటి? అలా చెమటలు కారుతున్నాయి అన్నాడు ఆ పేషెంట్ నవ్వుతూ. అవును అంటూ వెంటనే బీపీ టాబ్లెట్ వేసుకున్నాడు. ఆ మాట విని కుప్పకూలిపోయాడు రామ్. అతని పిఏ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటి సార్, ఏమైంది అన్నాడు. తన శరీరంలోంచి ప్రాణాన్ని ఎవరో బలవంతంగా లాగేస్తున్నట్లు ఫీల్ అయిపోయాడు రామ్. ఓ నిమిషం మాట్లాడలేకపోయాడు. సార్ ఏమైంది అన్నాడు మళ్ళీ పిఏ. సునీల్, వెంటనే ఇండియాకి ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి టికెట్ బుక్ చేయి. ఏ క్లాస్ ఉన్నా పర్వాలేదు. ఇమ్మీడియట్. నేను ఇండియాకు వస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదు అని చెప్పాడు. అతని మనసులో లేదు. ఎంత పొరపాటు చేశాను. అసలు జానుని ఎందుకు వదిలిపెట్టి వచ్చాను? తక్కువలో బిజినెస్ ఉంటే ఎంత పోతే ఎంత. నా జాను కంటే ఎక్కువ ఆ రాక్షసులు జానునేం చేస్తారో. నిన్న తెలిసిన సరికొత్త నిజం అతని మెదడుని ముద్దుపారిపోయేటట్లు చేసింది. ఆ నిజం మనసుని కొల్లబొడుస్తుంటే అలాంటి రాక్షసుల మధ్య జానుని వదిలిపెట్టి వచ్చాను అని రాత్రి నుంచి మదనపడుతున్నాడు. కానీ అంత ధైర్యం చేయరులే అనుకున్నాడు. చివరికి తను అనుకున్నంత అయ్యింది. తన జానుని పొట్టన పెట్టుకుంటున్నారు ఆ రాక్షసులు. వాళ్ళకి డబ్బు తప్ప ఏదీ అవసరం లేదు అని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. సార్, ఇంకొక గంటలో ఫ్లైట్ ఉంది. మనం అర్జెంటుగా వెళ్ళాలి. లేవండి అన్నాడు పిఏ సునీల్. హడావుడిగా సునీల్ వెళ్ళి రామ్ వస్తువులన్నీ సర్దేశాడు. క్యాబ్ బుక్ చేశాడు. హోటల్ క్లియర్ చేసి బయటకు వచ్చేటప్పటికి క్యాబ్ రెడీగా ఉంది. కరెక్ట్ టైంకి ఫ్లైట్ క్యాచ్ చేశారు. ఏం జరిగిందో సార్ ఎప్పుడూ ఇలా లేరు. రాత్రి లాయర్ గారితో మాట్లాడిన దగ్గర నుంచి ఆయన చాలా డల్ అయిపోయారు. ఇప్పుడు ఏదో జరగకూడనిది జరిగింది. అందుకే అంతగా కదిలిపోతున్నారు అనుకున్నాడు. కానీ రామ్ని కదిలించే ధైర్యం చేయలేకపోయాడు. సార్, కాఫీ అన్నాడు ధైర్యం చేసి. ఇక్కడ నా ప్రాణమే పోతుంది సునీల్ అని ఒక్కసారిగా బరెస్ట్ అయ్యాడు. చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చేశాడు. సార్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏమైంది? ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ప్లీజ్ సార్ ఊరుకోండి అన్నాడు. చాలా దారుణం జరిగిపోయింది సునీల్ అని తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ సునీల్ చేతికిచ్చాడు. వెంటనే అది ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి జరిగిందంతా చూసిన సునీల్ అవాక్కయ్యాడు. అక్కడ ఒక వ్యక్తిని చైర్కి కట్టేసి ఉంచారు. అతను అచ్చం రాంపోలికలతోనే ఉన్నాడు. అతని ఎదురుగానే ఓ స్త్రీని కార్పెట్ మీద పడేసి బలాత్కారం చేస్తున్నాడు ఒకడు. ఒక ఆడమనిషి పక్కనే నుంచుని పగలబడి నవ్వుతూ అతన్ని ఎంకరేజ్ చేస్తోంది. వాళ్ళిద్దరినీ ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది. పరిశీలనగా చూశాడు. ఎస్, వాళ్ళు రామ్ తల్లిదండ్రులు, కాత్యాయని ప్రసాదరావులు. ఆ దారుణాన్ని చూడలేక మొహం పక్కకి తిప్పుకున్నాడు. ఏంటి సార్ ఈ దారుణం? మీ అమ్మా నాన్నగారు మరీ ఇంత దారుణంగా ఉన్నారేంటి అన్నాడు. అతని గొంతు బొంగురుపోతోంది. కొంచెం ఫార్వర్డ్ చేసి ఇంకా చూడు అన్నాడు. ఆ తర్వాత కుర్చీలో కట్టేసి ఉన్న అతనితో చాలా అసహ్యంగా అసభ్యంగా మాట్లాడారిద్దరూ. అక్కడి నుంచి ఓ సంవత్సరం వయసున్న పసివాడిని ఎత్తుకొని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఏమండి, మన బాబండి, రామ్ రామ్ అని ఏడుస్తోంది ఆమె. అలాగే ఏడుస్తూ వచ్చి భర్త కట్లు విప్పింది ఏడుస్తూ. కాత్యాయని ప్రసాదరావు వెళుతూ కుర్చీలో కట్టేసిన వ్యక్తి ఒళ్ళో ఓ బాటిల్ పడేశారు. అది పాయిజన్. జరిగిన దారుణాన్ని తట్టుకోలేక అతను ఆ పాయిజన్ తాగేశాడు. సగం ఉండగా లాక్కొని మిగతాది ఆమె తాగేసింది. కాసేపటికి గిలగిలా కొట్టుకుంటూ నొరగలు కక్కుకుంటూ ఇద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. ఇంకొంచెం ఫార్వర్డ్ చేశాడు రామ్. తెల్లవారు ఏమీ ఎరగనట్లుగా
పసివాడిని తీసుకొని కాత్యాయని ప్రసాదరావు అక్కడికి వచ్చారు. కాత్యాయని ప్రసాదరావు వచ్చి అందరి ముందు వాళ్ళ మీద పడి అమ్మగారు, అయ్యగారు అంటూ గొల్లున ఏడుస్తున్నారు. ఇందుకేనా అమ్మగారు రాత్రి బాబును మాకిచ్చి ఈ రోజుకి మీ దగ్గర ఉంచుకోమన్నారు? బాబుని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలని నా దగ్గర మాట తీసుకున్నారు. ఇంత చిన్న బాబుని మాకు వదిలేసిపోయారా? అయినా మీకేం బాధ వచ్చిందని ఇలాంటి పని చేశారు అని తల కొట్టుకొని ఏడుస్తున్నారు. ఏంటి సార్ ఇదంతా? నాకేం అర్థం కావటం లేదు. మీ అమ్మా నాన్నగారు మరీ ఇంత రాక్షసుల్లా ఉన్నారేంటి అన్నాడు సునీల్. వాళ్ళు మా అమ్మా నాన్న కాదు, వాళ్ళ చేతుల్లో ఉన్న పసివాడిని నేనే. ఆ చనిపోయిన వాళ్లే మా అమ్మా నాన్న. మా ఆస్తి మీద కన్నేసి తెలివిగా మా అమ్మా నాన్నని వాళ్ళంతటా వాళ్లే చనిపోయేట్లుగా చేసి నన్ను అనాథగా చేసి మా ఆస్తిని వాళ్ళదిగా అనుభవిస్తున్నారు. అది నాకు నిన్ననే తెలిసింది. నాన్నగారికి ఫ్రెండ్ ఒక వీడియో కెమెరా ఇచ్చారట. అది ఎందుకో ఆన్లోనే ఉంది. దానిలో ఇది మొత్తం రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత ఆయన దాన్ని తీసుకొని వెళ్ళారు. కానీ దానిలో ఉన్న ఈ రహస్యాన్ని బయటికి చెప్పటానికి ఆయనకి ఈ రాక్షసులను చూసి భయమేసిందట. మా ఆస్తితో వాళ్ళు అప్పటికే సంఘంలో పెద్ద స్థాయిలో పరపతి సంపాదించుకున్నారు. ఎదురొచ్చిన వాళ్ళని నరుక్కుంటూ పోతున్నారు. అందుకే ఆయనకి భయమేసి ఈ విషయం ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. నిన్ననే నన్ను బిజినెస్ మీటింగ్లో కలిశారు. అచ్చు మా నాన్నలాగా ఉన్న నన్ను చూసి గుర్తుపట్టారు. నాకు అదంతా చెప్పారు. ఈ వీడియో నాకు ఇచ్చారు అని చెప్పాడు రామ్. అయితే వాళ్ళు ఆ ఇంటి పనివాళ్ళా సార్ అన్నాడు ఆశ్చర్యంగా సునీల్. ఎస్, వాళ్ళు అప్పుడు ఆ ఇంటి పనివాళ్ళు, ఇప్పుడు ఆ ఇంటి మహారాజులు అన్నాడు విరక్తిగా రామ్. నీకు తెలుసా వాళ్ళు పోలీసులకేం చెప్పారో? మా అమ్మ ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని, అతనితో ఉండగా మా నాన్న చూసి భరించలేక మా అమ్మకి విషం ఇచ్చి తను కూడా తాగి చనిపోయాడని, బాబుని మీరే జాగ్రత్తగా పెంచండి అని ఆయనే స్వయంగా నన్ను వాళ్ళ చేతికిచ్చాడని పోలీసులకు చెప్పారట. జనాన్ని కూడా అలాగే నమ్మించారు. నా వాళ్ళని ఎవరిని ఆ ఛాయలకు రానివ్వలేదట. పొరపాటున ఎవరైనా జరిగిన విషయం ఎత్తితే తెల్లారేసరికి వాడు శవమై తేలేవాడట. భయంతో జనం ఆ విషయం కూడా మర్చిపోయారు. వాళ్ళు ఆ ఇంటికి మహారాజులయ్యారు. అందరూ వీళ్ళనే ఆ ఇంటి యజమానులు అనుకుంటున్నారు. ఇప్పటికీ ఆస్తి మొత్తం నా పేరుతోనే ఉంది. అందుకే వాళ్ళకి ఇష్టమైన పిల్లని చేయాలి అనుకున్నారు. తనని నన్ను గుప్పెట్లో పెట్టుకోవాలి అనుకున్నారు. వాళ్ళని ఎదిరించి నేను జానకిని చేసుకున్నాను. అది వాళ్ళు భరించలేకపోయారు. అందుకే అప్పుడు మా అమ్మ నాన్న మీద ప్రయోగించిన ప్లానే ఈరోజు నా భార్య మీద కూడా అని దోసిట్లో మొహం దాచుకొని ఏడుస్తున్నాడు. అంటే సార్ మేడంని ఏమైనా చేశారా అన్నాడు. ఏమో తెలియదు సునీల్. ఆ దుర్మార్గులు నా జానుని ఏం చేశారో డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. జాను తల పగిలి రక్తం కారుతుందట. తన మీద దారుణంగా రేప్ అటెంప్ట్ జరిగిందని చెప్తున్నారు. నా జాను ఎలా ఉందో ఇప్పుడు. అనవసరంగా తనను వదిలేసి వచ్చాను అని ఏడుస్తున్నాడు. ప్లీజ్ సార్, మేడం గారికి ఏమీ కాదు. మీరు వెళ్ళే వరకు ఆవిడ క్షేమంగా ఉంటారు. ఆ తర్వాత మేడంని తీసుకొని మీరు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసేయండి. కావాలంటే ఈ ఆస్తి వాళ్ళకే ఇచ్చేయండి అన్నాడు సునీల్ కూడా ఏడుస్తూ. నేనెప్పుడో చెప్పాను సునీల్, మనం బయటకు వెళ్దాము, వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు అని. పిచ్చిజాను, ఏం కాదులేండి, వాళ్లే చిన్నగా మారతారు. నాకు కుటుంబం కావాలి అని తప్పించిపోయింది. చివరికి ఆ కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఆమె జీవితం నాశనమైపోతుంది. నా జాను ప్రాణాలతో ఉంటే చాలు. ఆమెకేం జరిగినా నేను పట్టించుకోను. ఏమైనా నాకు అభ్యంతరం లేదు. నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఇక ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అన్నాడు రామ్. సాయంత్రం అయ్యింది. స్పృహలోకి వచ్చిన జానుకి చస్తుందేమో అని బలవంతాన 2 గ్లాసుల జ్యూస్ ఆమె గొంతులో పోసి ఆమె మీద ఈసారి మరిదితో పాటు మామగారు కూడా అత్యాచారం జరిపారు. ఆమెకు విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది. విపరీతంగా బ్లీడింగ్ కూడా అవుతోంది. అయినా ఆ మృగాలు వదలట్లేదు. ఆమె గర్భంలో అప్పుడే ఊపిరి పోసుకుంటున్న 2 నెలలు కూడా నిండని రక్తపు ముద్ద నేలరాలింది. రామ్ వెళ్ళాక ఆమెకు ఉదయమే కళ్ళు తిరుగుతుంటే అనుమానం వచ్చింది. అంతకుముందే రామ్ తెచ్చిపెట్టిన ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళి
టెస్ట్ చేసుకుంది. పింక్ కలర్లో ఉన్న 2 గీతలు చూసి ఎంతో మురిసిపోయింది. ఫోన్లో వద్దు, రామ్ వచ్చాక స్వయంగా చెప్పాలి, తను ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో అనుకుంది సంబరంగా. తను ఉన్నప్పుడు తెలిస్తే ఎంత బాగుండేది అనుకుంది. అయినా ఏమైంది, 4 రోజుల్లో వచ్చేస్తారుగా, అప్పుడు సర్ప్రైజ్ చేస్తాను అనుకుంది. కానీ ఆ కళ ఇలా కరిగిపోతుంది అని కలలో కూడా అనుకోలేదు. రామ్ వచ్చేటప్పటికి జాను కదలలేని స్థితిలో ఉంది. రామ్ అప్పుడే వస్తాడని వాళ్ళెవరూ ఊహించలేదు. అతన్ని చూడగానే, చూడరా ఈ పాపిష్టిదేం చేస్తుందో, నిన్ను ఊర్లో లేకుండా చూసి మరిదితో కులుకుతోంది, వద్దురా అంటే వినకుండా కులం గోత్రం లేని దాన్ని చేసుకున్నావు అని పెద్ద పెద్దగా రంకెలు వేస్తోంది. ఇక నోర్ముయ్ అన్నాడు గట్టిగా రామ్. అతని మాట ఇల్లంతా ప్రతిధ్వనించింది. ఆ కేకకి కిషోర్ జాను వాళ్ళ రూమ్లోంచి బయటికి వచ్చాడు. అతన్ని నిప్పులు కురిసే కళ్ళతో చూశాడు రామ్. ఆ చూపుకే శక్తి ఉంటే అతను అక్కడే మాడి మసైపోయి ఉండేవాడు. ఆ చూపులకు తడబడుతూ తల వంచుకొని, వదినే రమ్మంటే వెళ్ళాను, వయసులో ఉన్నాను కదా, అందమైన ఆడది పిలిస్తే వెళ్లకుండా ఎలా ఉంటాను అన్నాడు. రామ్ బలంగా పిడికిలు బిగించి అతని మొహం పగిలేట్టు గుద్దాడు. అతని ముక్కు పగిలి బొటపటా రక్తంగా రాసాగింది. చెడిపోయిన నీ పెళ్ళాం కోసం నా కొడుకుని కొడతావా, వాడు మగాడు, ఆడది పిలిస్తే వెళ్లకుండా ఉంటాడా అంది. ఆ గదిలోంచి పిల్లిలా తండ్రి కూడా రావటం చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు. అంటే నువ్వు కూడా జాను మీద? ఇక మాట్లాడలేకపోయాడు. ఏం, నేను మాత్రం మగాడిని కదా, మరి నువ్వు నీ పెళ్ళానికి మగతనం చూపించినట్లు లేవు, అందుకనే కనబడ్డ మగాడినల్లా పిలుస్తుంది అన్నాడు వెటకారంగా. అంతే, ఒక్క దెబ్బకి అతని మొహం కూడా పగిలింది. ముందు పళ్ళు 3 రాలి చేతిలోకి వచ్చాయి. పెద్దగా కేకలు పెట్టాడు. మీరెవరో, నేనెవరో, మీరెలాంటి రాక్షసులో అన్నీ తెలుసుకున్నాను. అప్పుడు మా అమ్మా నాన్నని బలికొన్నారు, ఇప్పుడు నా భార్యను కూడా బలి తీసుకోవాలనుకుంటున్నారా? నేను మా నాన్నలా పిరికివాడిని కాదు, పెళ్ళాన్ని ఏ ఎదవో పాడు చేశాడని విషం తాగి చావటానికి అని జాను అంటూ జాను రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆమె స్పృహలో లేదు. వెంటనే ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. కింద చూస్తే దుప్పటంతా రక్తమయంగా ఉంది. అది చూడటంతోనే ఒక్క క్షణం కళ్ళు బైర్లు కమ్మాయి రామ్కి. ఏం చేశారా రాక్షసులారా, ఎందుకలా బ్లీడింగ్ అవుతోంది అని గట్టిగా అరిచాడు. ఎందుకంటే నీ పెళ్ళాం కడుపుతో ఉందనుకుంటా, అది పోయిందనుకుంటా, అందుకే ఎదవది నెప్పి నెప్పి అని ఒకటే గింజుకుంది అన్నాడు నిర్లక్ష్యంగా ప్రసాదరావు. అసలు మనిషి పుట్టకే పుట్టావురా నువ్వు, కూతురు లాంటి పిల్లని ఇంత ఘోరంగా చేస్తావా, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని జానుని చేతులతో ఎత్తుకొని బయటికి వెళ్ళిపోతుంటే, ఎక్కడికి రథాన్ని తీసుకొని వెళ్తున్నావు, మన ఇంటి పరువు బజార్లో పెడదామని అనుకుంటున్నావా అని అతనికి అడ్డుపడింది. నోరు మూసుకొని అడ్డంలే, నా కోపం నువ్వెప్పుడూ పూర్తిగా చూడలేదు, ఒక్క దెబ్బ చాలు, ఇక మళ్ళీ జన్మలో లేవవు అన్నాడు కోపంగా. అతను అలా గట్టిగా మాట్లాడుతుంటే జానుకి స్పృహ వచ్చింది. మసక మసకగా కనిపిస్తున్నాడు రామ్. చేతులు 2 అతని చుట్టూ వేసి, రామ్ వచ్చావా రామ్ అంటుంది. ఏంట్రా నువ్వు నన్ను చేసేది అని బొడ్డులో దోపుకున్న కత్తి తీసి రామ్ కడుపులో కసాకసా పొడిచింది. కిషోర్ ప్రసాదరావు ఓ కండవా తెచ్చి రామ్ మెడకు బిగించి చెరో పక్కా పట్టుకొని బలంగా లాగుతున్నారు. అతనికి ఊపిరి అందటం లేదు. పూర్తిగా తెలివి తెచ్చుకొని, వద్దు వద్దు, ఆయన్నేం చెయ్యొద్దు, మీకు దండం పెడతాను, నన్నేమైనా చేసుకోండి, మీ ఇష్టం, ఆయన్ని మాత్రం ఏం చేయొద్దు అని ఏడుస్తోంది. ఆమె రోదన అరణ్య రోదన అయ్యింది. ఎవరూ పట్టించుకోలేదు. చిన్నగా రామ్ ఊపిరి ఆగిపోయింది. జాను ఎప్పుడో చేతులోంచి జారిపోయింది. అతను కూడా అలాగే చలనం లేకుండా నేల మీద పడిపోయాడు. ముక్కు దగ్గర చేయి పెట్టి చూసి, వీడు చచ్చాడురా, దీన్ని కూడా వేసేస్తే పేడా పోతుంది అంది కాచాయిని. అమ్మా ఇప్పుడే వద్దే, కొన్నాళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తాను, అయినా మన ఇంట్లో పని మనుషులు కూడా లేరు, దీన్ని వేస్తే ఎలా, వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి పెట్టుకోవటం అవసరమా, ఇది ఒక్కటే మనందరికీ సేవలు చేయాలి, వద్దన్నా వాడు దీన్ని చేసుకొని వచ్చినందుకు వాడికి ఆ శిక్ష, దీనికి ఈ శిక్ష అన్నాడు కిషోర్. అవునే, కొన్నాళ్ళు ఉండని, తర్వాత చూసుకోవచ్చు అంటూ ముసిముసిగా నవ్వుతూ మీసాలు దువ్వుకున్నాడు ముసలి ప్రసాదరావు కూడా. అబ్బో, దీన్ని చూసి నా ముసలి మొగుడు కూడా పడుచోడైపోయాడయ్యో అని పగలబడి నవ్వింది
జాను గుండె లవిసేలా ఏడుస్తోంది. ఆమె గోడు పట్టించుకునే వాళ్లే లేరు. నిద్రలోనే హార్ట్ స్ట్రోక్ వచ్చిపోయాడని చెప్పారు అందరికీ. హడావుడిగా దహన సంస్కారాలు చేశారు. ఆ రోజు రాత్రే ప్రాణంగా అనుకున్న భర్త చనిపోయి గుండె పగిలేలా ఏడుస్తున్న జానుని గదిలోకి లాక్కెళ్ళాడు కిషోర్. ఏమీ చేయలేక, గింజుకునే ఓపిక కూడా లేక శవంలా అలాగే పడుంది. పెద్ద కొడుకు వచ్చాడు. అతను వాళ్లకు తోడయ్యాడు. ముగ్గురి మగాళ్ల మధ్య నలిగిపోతుంది జాను. ఈ మధ్యలో ఒకరోజు పలకరించటానికని సునీల్ వచ్చాడు. రహస్యంగా ఆమెకు పెన్ డ్రైవ్ ఇచ్చాడు. జరిగిన విషయమంతా ఆమెకు దానిలో తెలియజేశాడు. బాత్రూంలోకి ఫోన్ తీసుకువెళ్ళి రహస్యంగా అదంతా చూసింది. సునీల్ చెప్పిన విషయాలు విన్నది. అయితే రాము వీళ్ళ కొడుకు కాదా? కేవలం ఆస్తి కోసం అతని తల్లి తండ్రిని చంపి అతన్ని తమ కొడుకుగా లోకానికి చూపిస్తున్నారా? దానికోసమే ఇప్పుడు తన జీవితాన్ని ఇలా నాశనం చేసి రామ్ని అలా చంపేశారా? వీళ్ళని వదలను, వీళ్ళలో ఒక్కళ్ళని కూడా వదలను అనుకుంది కసిగా. ఆమెకు ఎక్కడ లేని తెగింపు వచ్చింది. తర్వాత రోజు నుంచి లేచి మామూలుగా ఇంటి పనులు చేయసాగింది. అందరూ చూస్తూ ఉన్నారు. తమకు కోరిక కలిగినప్పుడు ఆమెను రూమ్లోకి లాక్కొని వెళ్తున్నారు. తన శరీరాన్ని వాళ్ళకు అప్పగించి శవంలా కళ్ళు మూసుకొని వాళ్లతో గడుపుతోంది. వాళ్ళు భోజనం పెట్టేటప్పుడు ముందుగా ఆమెనే తినమంటున్నారు, ఏమైనా కలిపిందేమో అని. కొన్ని రోజులు గడిచాక వాళ్ళకి నమ్మకం కుదిరింది. ఇక ఇది ఏమీ చేయదు అనుకున్నారు. అయినా బయటికి పోయినా దీనికి దిక్కేముంది, అనాథ పీనుగా, అందుకే ఇక్కడే పడి ఉంటుంది అనుకున్నారు. కానీ ఆమె మనసులో ఉన్న కసి తెలుసుకోలేకపోయారు. ఇదేం చేయగలదులే అని ఆమెను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అంతకుముందు పీసీలో ఉన్నప్పుడు తన రూమ్మేట్ వాళ్ళది పల్లెటూరు. ఆమె సిస్టర్ లవ్ ఫెయిల్యూర్ అయ్యి పొలంలో కొట్టడానికి తెచ్చిన గడ్డి మందు డబ్బాలో అడుగున కొంచెం ఉంటే తాగిందని తల్లి చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి కక్కించినా ఉపయోగం లేకపోయిందని చెప్పింది. కొంచానికే అలా అయ్యిందా అంటే అవును, డాక్టర్ చెప్పారు గడ్డి మందు చాలా ప్రమాదకరమని. కడుపులో ఆర్గాన్స్ కూడా ఆ మందు తాగితే గడ్డిలాగే మాడిపోతాయని, చచ్చిపోతాయని. ఆ మందు తాగితే బ్రతకటం కష్టమని చెప్పిందని. బాగున్నట్లే ఉండి తన చెల్లి సడన్గా చనిపోయిందని చెప్పింది. అది గుర్తుకొచ్చింది జానకికి. తోటమాలికి చెప్పి వెనక వైపు గడ్డి బాగా పెరిగిపోయింది, పాములు పాడు చేరతాయి, గడ్డి మందు ఉంటుందట కదా, అది తీసుకురా, అది కొడితే చచ్చిపోతుందంట కదా అని చెప్పింది. అవునమ్మా, గుమస్తా గారికి చెప్పి డబ్బులు తీసుకొని తెస్తానులే అన్నాడు. నేను చెప్పానని అనకు, మళ్ళీ నన్నేదో ఒకటి అంటారు. ఆ గడ్డి మొత్తం నన్నే పీకమంటారు. అది నా వల్ల అవుతుందా చెప్పు బాబాయ్ అంది. అయ్యో, ఎక్కడవుతుందమ్మా, అదంతా పీకాలంటే 30 మంది మనుషులు పడతారు. 1 లీటర్ ముందైతే సరిపోతుంది. నేను అడుగుతాలేమ్మా, మీ పేరు చెప్పను అన్నాడు. అలాగే తోటమాలి మందు తెచ్చి కొడుతుంటే బట్టలు ఉతకటానికని పెరట్లోకి వెళ్ళి అతను చూడకుండా డబ్బాలో మందు ఒక గిన్నెలోకి వంచుకొని డబ్బాలో నీళ్లు పోసేసింది. దాన్ని జాగ్రత్తగా దాచి మరుసటి రోజు సండే కాబట్టి బిర్యానీ, చికెన్ కుర్మా, మటన్ ఫ్రై చేసింది. బిర్యానీలో, చికెన్లో ఆ మందు కలిపింది. వాసన తెలియకుండా కొత్తిమీర, పుదీనా ఎక్కువగా వేసింది. ఆ ఇంట్లో వాళ్లకు అలా వేస్తే ఇష్టంగా తింటారు. చాలా బాగుంది అని లొట్టలు వేసుకుంటూ తిన్నారందరూ. తను కూడా తినాలి అనుకుంది. కానీ తన కళ్ళ ముందే తన రాముని పొట్టను పెట్టుకున్నారు. వాళ్ళందరి చావు తన కళ్ళతో చూసిన తర్వాతే తన తనువు చాలించాలి అనుకుంది. 2 రోజుల తర్వాత కడుపులో మంటగా ఉందని ఒక్కొక్కరు హాస్పిటల్ దారి పట్టారు. డాక్టర్లు ఎసిడిటీ అని మెడిసిన్స్ ఇచ్చారు. కానీ వాళ్ళకి తగ్గలేదు. అప్పుడు టెస్ట్ చేస్తే లోపల పేగులు, ఆర్గాన్స్ అన్నీ మాడిపోయాయని, మీరంతా ఏం తిన్నారు, ఏమైనా తాగారా, ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పారు. మేమేమీ తినలేదు, ఏమీ తాగలేదు, ఇంట్లో ఫుడ్డే తిన్నాం, బయట కూడా తినలేదు అని చెప్పారు. వాళ్ళు చేరింది డాక్టర్ సుభాష్ హాస్పిటల్లో కాబట్టి అతని విషయం తెలిసి కూడా ఇంకొంచెం తాత్సారం చేశాడు. జానకి జీవితం నాశనం చేయటమే కాక రాముని కూడా పొట్టను పెట్టుకున్నారు అని అర్థమైంది అతనికి. హాస్పిటల్కి వచ్చిన జానకి అతనికి అసలు విషయం చెప్పింది. మంచి పని చేశావు, ఈ దుర్మార్గులకి ఇలాగే కావాలి అన్నాడాయన. 2-3 రోజులు కడుపులో అంతా మంట అని మెలికలు తిరుగుతూ నరకం చూశారు. కాచాయినైతే ఒకటే ఏడుపు,
నాకు కడుపులో మంట పుడుతోంది, ఏమైనా మందులివ్వండి అని వాళ్ళని చూసి కసితీరా నవ్వుకుంది జానకి. పక్క ఆడవాళ్ల జీవితాలతోటి ఆడుకునేటప్పుడు ఎక్కడా మంట పుట్టలేదంటే రాక్షసి, కొడుకులా పెంచుకున్న రాముని కత్తితో పొడుస్తున్నప్పుడు ఎక్కడా నొప్పి రాలేదంటే దెయ్యమా? అనుభవించాలి, నువ్విలాగే అనుభవించిపోవాలి అని తిట్టుకుంది. ఎవరెవరినో డాక్టర్స్ని పిలిపించుకుంటున్నారు. వాళ్ళు చూసి సుభాష్ కంటే మంచి డాక్టర్ ఎవరున్నారు అన్నారు. లాస్ట్ రోజు మాత్రం అసలు నిజం చెప్పేశాడు సుభాష్. మీరు ఇక ఒక రోజు కంటే బ్రతకరు, మీ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ మొత్తం మాడిపోయాయి. అలా ఎందుకు జరిగిందో అర్థం కావటం లేదు. అది కూడా ఒకే ఇంట్లో అందరికీ అంటే ఏమైందో తెలియటం లేదు. పరిశీలన చేసి కనుక్కోవాలి అన్నాడు. చనిపోతామని తెలిసి బెంబేలెత్తిపోయారందరూ. దిగులు పడ్డారు, ఏడ్చారు, గుండెలు బాదుకున్నారు. మమ్మల్ని ఇంకా పెద్ద హాస్పిటల్కి పంపించండి, అమెరికా పంపించండి, ఎంత డబ్బైనా ఇస్తాము అని వేడుకున్నారు. మనం చేసిన పాపాలే మనల్ని పాములై చుట్టుముడతాయి. మిమ్మల్ని దేవుడు తప్ప ఏ డాక్టరు నయం చేయలేడు. మీరు అన్నీ పాపాలే చేశారు కనుక దేవుడు కూడా మీ కోరిక మన్నించడు. ఇక చేసేదేమీ లేదు, చావు కోసం ఇంకొద్ది గంటలు ఎదురు చూడటమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుభాష్. ముసలోడు శూన్యంలోకి చూస్తూ పడుకున్నాడు. ఇంకొద్ది గంటల్లో చస్తాను అంటే కిషోర్ గాడికి పిచ్చెక్కిపోయింది. సైకోలా మారాడు. తల్లిని తండ్రిని పడేసి బాదాడు. పిచ్చెక్కినట్లుగా హాస్పిటల్ టెర్రస్ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళి 10 అంతస్తుల భవనంపై నుంచి ఒక్కసారిగా కిందికి దూకాడు. అది చూడటంతోనే గుండెలు అవిసిపోయి అప్పటికప్పుడే పెరాలసిస్ వచ్చింది కాత్యాయనికి. ప్రసాదరావుకి హై బీపీ వచ్చి మెదడులో నరాలు చిట్లిపోయాయి. పెద్ద కొడుకు మాత్రం ఏమైతే అది అయ్యింది అని వణుకుతూ బెడ్లో ముడుచుకొని పడుకున్నాడు. ఇదంతా తాము చేసిన పాపానికి ఫలితం. జానకి జీవితాన్ని నాశనం చేసినందుకు ఇలా అనుభవిస్తున్నామనుకున్నాడు. హాస్పిటల్కి వచ్చిన జానకి కాళ్ళు పట్టుకొని, చనిపోయే చివరి క్షణంలో అడుగుతున్నాను, మా కుటుంబం అందరి తరఫున మమ్మల్ని క్షమించమ్మా అని ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. మీరందరూ చేసింది క్షమించేంత చిన్న తప్పు కాదు, అందుకే భగవంతుడు మీకు ఇంత పెద్ద శిక్ష వేశాడు అని అక్కడి నుంచి బయటికి వచ్చి వరండాలో కూర్చుంది. తర్వాత రోజు వరుసగా 4 శవాలను పడుకోబెట్టారు. తన జీవితాన్ని నాశనం చేసి తన రామ్ని తన కళ్ళ ముందే పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గుల అంతం చూసి ఆమె మనసు కొంచెం శాంతించింది. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి ఆ శవాలని తీసుకువెళ్ళమని చెప్పింది. సునీల్తో ఈ 2-3 రోజుల్లో జరగాల్సిందంతా చేసేసింది. రామ్ పేరున ఉన్న ఆస్తి మొత్తం అనాథాశ్రమాలకు చెందేటట్లుగా రాసేసింది. ఇవన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలమ్మా, నువ్వు బాగుండాలని చాలా కోరుకునేవాడు రామ్ అన్నాడు సునీల్. తల ఊపింది. రామ్ అస్థికలు సునీల్ జాగ్రత్త చేసి పెట్టాడు. అవి తీసుకొని కాశీకి వెళ్ళింది. రామ్, ఈ జీవితం నీతోనే, అది ఎక్కడైనా సరే, భూమి మీదైనా, స్వర్గంలో అయినా, నరకంలో అయినా అది నీతో మాత్రమే అంటూ రామ్ అస్థికలతో పాటు తను కూడా గంగలో కలిసిపోయింది. 2 ఆత్మలు కలిసి చెట్టాపట్టాలు వేసుకొని ఈ కుళ్ళు కుతంత్రాలతో నిండిన ప్రపంచానికి దూరంగా సంతోషంగా సుదూర తీరాలకు సాగిపోతున్నాయి. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఒక చిన్న విన్నపం, ఈ ఎపిసోడ్లో కిరణ్కి బదులు కిషోర్ అని రాశాను. నాకేంటో అలానే గుర్తుంది, అలానే రాశాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. జాను ఇచ్చిన తీర్పు మీకు నచ్చిందా? కేవలం ఆస్తి కోసం తన భర్త కుటుంబాన్ని, తన జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గులకి ఆమె వేసిన శిక్ష సరిపోతుందంటారా? ఆ తీర్పు మీకు నచ్చిందా? ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే కథ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చదవండి, మీకు తెలిసిన వారితో కూడా చదివించండి. ఓకేనండి, బాయ్. ఇక ఉంటాను. మీ లక్ష్మి ఘంట.